అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరూ ఎలక్షన్ టైంలో చెనక్కాయలు ఒలుస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో అలా పంట పెట్టిండేది నేను చూడలేదు. సరిగ్గా వీళ్ళకి పంట వచ్చి చేతికి ఏదన్నా ఆదాయం వచ్చిండేది కూడా మనం ఎక్కడా కూడా చూడలేదు. కానీ టీడీపీ ప్రభుత్వం ప్రతి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని చాలా గొప్పగా ఇరిగేషన్కి మాత్రమే దాదాపు 16,000 కోట్లు దీనికి కేటాయించడం జరిగింది. అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఖచ్చితంగా అన్ని ప్రాజెక్టులు మంచిగా ముందుకొచ్చి ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క ఎకరా భూమికి కూడా నీళ్ళు అందేలా చూస్తారు అనే నమ్మకం అయితే నాకు ఉంది. చంద్రబాబు నాయుడు గారు విజన్ అలాంటిది. 2047 కల్లా మన ఊర్లో ఎక్కడ కూడా పేదవాడు అనేవాడు ఉండరు. రైతులకి ఎంత డెవలప్మెంట్కి ఎంత హెల్ప్ కావాలో, ఎన్ని రకాల టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అగ్రికల్చర్లో, అవి కూడా గవర్నమెంట్ ద్వారా మన ప్రజలకి చేరాలనే ఉద్దేశంతో టెక్నాలజీ సెంట్రిక్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం అని చూస్తున్నారు. అది గిన మన జరుపుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ విల్ బి ముందు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేవారు. ఇప్పుడు గత కొద్ది సంవత్సరాలుగా అవి ఏమీ జరగలేకపోవడంతో మనం వెనకపడ్డామని చెప్పుకోవాలి. కానీ ఇది మళ్ళీ మనం ఆ పేరు మళ్ళీ తెచ్చుకొని రైసే కాదు, అనంతపూర్ రీజన్స్ కొంచెం హార్టికల్చర్కి అగ్రికల్చరల్ క్రాప్స్కి కూడా చాలా మంచి ఒక పేరు పొందిన ఒక ఊరుగా మారుతుంది. ఖచ్చితంగా మనము ఆ రంగంలో ఫీల్డ్లో బాగా డెవలప్మెంట్ చేసుకుంటాం. ఇక్కడ కూడా టూరిజం ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. బోటింగ్ మొన్ననే స్టార్ట్ అయింది. త్వరలో ఇక్కడ రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఖచ్చితంగా టూరిజంకి కూడా మంచి ఫోకస్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నిటితో మనకి మన ఆదాయము పెరుగుతుంది, మన ఊరికి మంచి పేరు కూడా వచ్చి చెందుతుంది అని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.